ట్రాఫిక్ అయితే వస్తుంది. ట్రాఫిక్ వచ్చినప్పుడు ఏమైపోతుంది, ఒక సర్టెన్ పాయింట్ వరకు ర్యామ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది పాడ్లో. అలానే CPU యూసేజ్ కూడా ఎక్కువైపోయి పాడ్ అనేది క్రాష్ అయిపోయి పాడ్ అనేది కమ్యూనికేట్ అవ్వదు. సో ఇలా అవ్వకుండా ఉండేదానికే నేను బై డిఫాల్ట్గా నేను 3 పాడ్స్ని అయితే తీసుకున్నాను కంట్రోలర్లో. ఈ 3 పాడ్స్ని నేను అందుకే తీసుకున్నాను. సో ఇప్పుడు ఏమైపోతుంది, ట్రాఫిక్ వచ్చింది అనుకోండి, అది ఈక్వల్గా షేర్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ట్రాఫిక్, సెకండ్ ట్రాఫిక్, థర్డ్ ట్రాఫిక్, ఇలా. ఇంకో ఫోర్త్ ట్రాఫిక్ వస్తే మళ్ళీ ఫస్ట్ పాడ్కి వెళ్తుంది, ఫిఫ్త్ వస్తే సెకండ్ పాడ్కి వెళ్తుంది, సిక్స్త్ వస్తే థర్డ్ పాడ్కి వెళ్తుంది. సో ఇలా నాకు ట్రాఫిక్ అనేది షేర్ అవుతుంది. సో ప్రతిసారి ఇక్కడ మనం స్టార్టింగ్ ఇక్కడ మనం 3 ఇచ్చాం కదా, ఇక్కడ రెప్లికాలోనే నేను 3 ఇచ్చాను. అందువల్ల ఇక్కడ నాకు పాడ్స్ అనేవి 3 అయినాయి. అట్ ద బిగినింగ్ స్టేజ్లో నేను మాన్యువల్గా ఇస్తాను. ఇంకొంచెం మనం ఫర్దర్గా కుబర్నెటిస్లోకి ఇంకొంచెం డీప్ డైవ్ చేసినప్పుడు అక్కడ మనకి రిసోర్సెస్ ఉంటుంది, మనం అక్కడ లిమిట్ పెడతాం. సో 60% దాటితే కొత్త పాడ్ని క్రియేట్ చెయ్యి, ఓకేనా. అలానే ర్యామ్ ఎక్కువ అయిపోతే ఆటోమేటిక్గా ర్యామ్ని ఇంక్రీజ్ చెయ్యి. హారిజాంటల్ స్కేలింగ్, వర్టికల్ స్కేలింగ్ అనే కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి కదా మనకి. సో అవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనం రెప్లికేషన్ కంట్రోలర్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అనే దాని గురించి అయితే మనమైతే మాట్లాడుకుంటున్నాం ఇక్కడ, ఓకేనా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో. మనం ఎప్పుడైనా మనం ఒక కంట్రోలర్ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా క్యూబ్ API సర్వర్తో కమ్యూనికేట్ అయ్యి క్యూబ్ API సర్వర్ ఏం చేస్తుంది, నాకు ఒక కంట్రోలర్ని క్రియేట్ చేస్తుంది. ఆ కంట్రోలర్ నేమ్ ఏమి ఇస్తాం, మనం ఏదైతే YAML ఫైల్ ఏదైతే నేమ్ ఇస్తామో అదే ఫైల్తోనే ఒక కంట్రోలర్ అనేది క్రియేట్ అవుతుంది, రెప్లికేషన్ కంట్రోలర్. సో రెప్లికేషన్ కంట్రోలర్ ఏం చేస్తుంది, ఆ YAML ఫైల్ ఏదైతే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో అది నాకు ఫాలో అయ్యేసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ట్రాఫిక్ని మర్చిపోతాం. ఇప్పుడు ట్రాఫిక్ గురించి మీకు అర్థమైంది, మనం ఎందుకు 3 పాడ్స్ని క్రియేట్ చేసాము అని. ఓకే ఫైన్. ఇప్పుడు మనము స్టార్టింగ్లో మనం చూసాం కదా, ఇక్కడ మనం స్టార్టింగ్లో చూసాం కదా, ఇక్కడ కంటైనర్ మనం రిమూవ్ చేస్తాం. అలానే కుబర్నెటిస్లో కూడా మనం నా పాడ్ని రిమూవ్ చేశాను. రిమూవ్ చేసినప్పుడు ఏమైపోయింది, కంటైనర్ అనేది లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెప్లికేషన్ కంట్రోలర్ మనం యూజ్ చేసాం, అంటే ఈ కంట్రోలర్ మనం యూజ్ చేసాం కాబట్టి అడ్వాంటేజ్ ఏంటో తెలుసాం నాకు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాడ్ అనేది డిలీట్ అయిపోయింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్గా, అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిలీట్ అయిపోయింది అనుకుందాం, ఓకేనా. సో ఏదో కొన్ని సర్టెన్ రీజన్స్ వల్ల నా పాడ్ అనేది డిలీట్ అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ రెప్లికేషన్ కంట్రోలర్ నేను ఏమి ఇచ్చాను, ఇన్స్ట్రక్షన్ 3, ఖచ్చితంగా 3 పాడ్స్ అనేవి రన్నింగ్లో ఉండాలని చెప్పాను కదా. సో ఇక్కడ చెక్ చేస్తుంది ఎవ్రీ టైం. అది ఇక్కడ రెండు పాడ్స్